ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆసిఫాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రావి శ్రీనివాస్ను టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది. 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెన్షన్ విధించింది. రావి శ్రీనివాస్ వివరణకు క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందలేదు. శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలపై ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇన్ఛార్జి మంత్రి సీతక్కపై రావి శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. మంత్రికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టించాడని పార్టీకి ఫిర్యాదు చేశారు. రావి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని గతంలో మీనాక్షి నటరాజన్ కు సీతక్క ఫిర్యాదు చేశారు. ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆసిఫాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి రావి శ్రీనివాస్ ను టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది. 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెన్షన్ విధించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, యాక్చువల్ గా రావి శ్రీనివాస్ ఇష్యూలో జరిగింది ఏమిటి? ఓవరాల్ ఎపిసోడ్ కి కారణం ఎవరు? అసలు ఆయన ఇచ్చినటువంటి వివరణకు ఎందుకు సంతృప్తి చెందలేదు? రైట్ రమణ. అయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత విభేదాలు వచ్చాయి. ఆ పార్టీలో ఉన్నటువంటి కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆసిఫాబాద్ నుంచి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనటువంటి ఈ రావి శ్రీనివాస్ రెడ్డి గతంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి సీతక్క పైన కూడా పలు ఫిర్యాదులు చేశారు. అక్కడ ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి విశ్వప్రసాద్ పైన కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సీతక్క కొంతమందికి మాత్రమే, తనకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారు, మిగతా వారిని విస్మరిస్తా ఉన్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో కూడా తమకు పర్యటన వివరాలు చెప్పడం లేదు, దాంతో పాటుగానే తమకు అందుబాటులో ఉండడం లేదు అనేటటువంటి కామెంట్ చేశారు. దాంతో పాటుగానే పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల పట్ల కూడా ఆయన వరుసగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు పార్టీ జిల్లా అధ్యక్షుడి పైన కూడా ఆయన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఓవరాల్ గా రావి శ్రీనివాస్ వ్యవహార శైలి పైన అటు ఆసిఫాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి విశ్వప్రసాద్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఇటీవల గాంధీ భవన్ లో ఉమ్మడి జిల్లాల సమావేశంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా సమావేశం జరిగిన నేపథ్యంలో కూడా సీతక్క ఈ సమావేశానికి హాజరయ్యారు. గాంధీ భవన్ వేదికగా కూడా మీనాక్షి నటరాజన్ కు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు చెప్పుకొచ్చారు. అదే సమయంలో కూడా రావి శ్రీనివాస్ కూడా అదే సమావేశంలో ఉండడం, మీనాక్షి నటరాజన్ కూడా పలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తనను ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ పదవి నుంచి తనను తప్పించాలని మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మంత్రి సీతక్కని ఒక పోరు పడలేక పదే సీతక్క మీద ఆరోపణలు చేయడం, దాంతో పాటుగానే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద రావి శ్రీనివాస్ ఆరోపణలు చేస్తూ ఉండడంతో తనను ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతల నుంచి తప్పించాలి, తనకు ఇతర జిల్లాలకు అవకాశం కల్పించాలి, ఇన్ఛార్జిగా అవకాశం కల్పించాలి అనేటటువంటిది కూడా ఆమె ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా మంత్రి సీతక్క మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకున్న అనంతరం విశ్వప్రసాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి విశ్వప్రసాద్ గతంలో ఉన్నటువంటి చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న సమయంలోనే ఈ యొక్క ఫిర్యాదు అందింది. దాని మీద సుదీర్ఘంగా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వివరణ తెప్పించుకున్నారు. ఎందుకు విభేదాలు తలెత్తున్నాయనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. చివరికి ఈ యొక్క సస్పెన్షన్ ఆర్డర్ వచ్చే కంటే ముందుగానే చిన్నారెడ్డిని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నుంచి తప్పిస్తూ నూతన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మల్లు రవికి అవకాశం ఇచ్చింది. అయితే ఇటీవలనే 2 సార్లు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన 2 సార్లు గాంధీ భవన్ వేదికగా సమావేశం జరిగింది. నిన్న జరిగినటువంటి క్రమశిక్షణ కమిటీ సమావేశంలో కూడా మల్లు రవి తో పాటు కమిటీ సభ్యులు ఈ అంశం మీద రావి శ్రీనివాస్ మీద అందినటువంటి ఫిర్యాదును పూర్తి స్థాయిలో స్టడీ చేశారు. దాంతో పాటుగానే గతంలో 3 నెలల క్రితం ఆయన పైన ఇచ్చినటువంటి సస్పెన్షన్ నోటీసులకు ఆయన వివరణ ఇచ్చుకున్నప్పటికీ కూడా
పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క కమిటీ సాటిస్ఫై కాలేదు. అయితే ఈ నేపథ్యంలోనే రావి శ్రీనివాస్ ను 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి పలు డిస్టర్బెన్స్ చేస్తా ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ తో సభ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు రాజు శ్రీనివాస్ అనే ఆరోపణలు. రాజు, దీనిపై రావి శ్రీనివాస్ అనుచరులు కానీ ఆయన అనుయాయులు కానీ వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది అండ్ ఈయన తదుపరి కార్యాచరణ ఏమిటి? మొదటి నుంచి రావి శ్రీనివాస్ పదే చెప్తూ వస్తున్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నటువంటి సీతక్క తమ గోడును పట్టించుకోవడం లేదు అనేటటువంటిది ఒక కారణం అయితే, మరోవైపు అటు సీతక్క అందుబాటులో ఉండదు, ఫోన్లలో కూడా తమకు రెస్పాన్స్ ఇవ్వదు అనేది ఒక కారణం. మరోవైపు అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నేతల మధ్య కూడా కొన్ని విభేదాలు తలెత్తా ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి కూడా రావి శ్రీనివాస్ అనేక సార్లు పార్టీ లైన్ దాటి ప్రెస్ మీట్ పెట్టడం, బాహాటంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడటం వల్లనే ఈ యొక్క చర్యలు తీసుకుంది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా అన్ని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో రావి శ్రీనివాస్ వర్గం మాత్రం తమకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేశాము, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేశాము అనేది అయితే పార్టీలో రావి శ్రీనివాస్ వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ రాజు. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ కాంగ్రెస్ పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. కొండా మురళి వర్సెస్ కాంగ్రెస్ పక్షం అన్నట్టుగా హాట్ గా చర్చలు నడుస్తున్నాయి. కొండా మురళిపై ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి తప్పుడు సమాచారం ఇచ్చారని ఫైర్ అయ్యారు. క్రమశిక్షణ కమిటీ పైన విశ్వాసం లేని వ్యక్తి కొండా మురళిని మండిపడ్డారు. తనకు ఓటమి లేదని కొండా మురళి తప్పు సమాచారం ఇస్తున్నారు, కానీ గతంలో జరిగినటువంటి కొన్ని ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత మండలంలో కూడా పార్టీని గెలిపించలేకపోయారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి వరంగల్ కాంగ్రెస్ పాలిటిక్స్ మరింత వేడెక్కాయని చెప్పాలి. కొండా మురళి వర్సెస్ కాంగ్రెస్ పక్షం అన్నట్టుగా హాట్ గా చర్చలు నడుస్తున్నాయి. కొండా మురళిపై ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, ఏం జరుగుతోంది? యాక్చువల్లీ కొండా మురళి వర్సెస్ కాంగ్రెస్ పక్షం అంటున్నారు, అండ్ కొండా మురళిపై ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఎందుకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు? రమణ, ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్ లో ఇటు కొండా దంపతులు వర్సెస్ మిగతా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు. కొండా దంపతులు ఒక వర్గం అయితే మిగతా మొత్తం కూడా ఒక వర్గంగా ఉండటంతో మొత్తము ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నిన్న కొండా మురళిని ఏదైతే క్రమశిక్షణ సంఘం ముందు హాజరయ్యి తను చెప్పాలనుకున్నది 6 పేజీలో తను సమర్పించడం జరిగింది. తదనంతరం బయటకు వచ్చిన కొండా మురళి కొంత హాట్ కామెంట్ చేశారు. దానిపై ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లాకు చెందిన నాయకులు ఎవరైతే హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ఇటు నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో అయితే ఈ రోజు అంతా 5 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, అలాగే వరంగల్ డిసిసి అధ్యక్షురాలు రెబెల్ స్వర్ణతో పాటు కూడా చైర్మన్ వీరంతా కూడా అక్కడ సమావేశమయ్యారు. సమావేశం ఇప్పుడే ముగిసింది. సమావేశం ముగిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వారు చెప్పేది ఒకటే, కొండా మురళి క్రమశిక్షణ కమిటీకి తప్పుడు వివరాలు ఇచ్చి తప్పించుకోవాలని చూస్తున్నాడు. పార్టీని దెబ్బతీసేలా అతను మాట్లాడే మాటలున్నాయి. ఇప్పుడు అసలు విషయం తప్పుదో పట్టేలా చేశాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మాట్లాడమే కాకుండా తప్పుడు వివరాలు ఇచ్చి మీడియా ఎదుట మళ్ళీ ఎమ్మెల్యేల పైన దృష్టిగా మాట్లాడాడు. కొండా మురళి మారని పార్టీ లేదు, అవకాశాన్ని బట్టి పార్టీలు మారడం, వ్యక్తులను లీడర్లను
దూషించడం అతనికి అలవాటే. ఆయన 38 ఏళ్లుగా అందరికీ అండగా ఉంటూ పార్టీని కాపాడుతున్నానని చెప్తున్నాడు. కానీ కొండా దంపతులు ఇప్పటి వరకు మారని పార్టీ లేదు. ఇటు టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ లో వరుసగా మారుతున్నారు. ఎన్నికల ముందు వారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో కూడా వారు ఏ రోజు కూడా కుదురుగా లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అందరికంటే ఎక్కువ సార్లు పార్టీ మారింది వారే అని చెప్పేసి వారు తీవ్రంగా అయితే ఆరోపణలు చేశారు. ఇక క్రమశిక్షణ కమిటీ పిలవకుండానే తనంతా తానే గాంధీ భవన్ కి వచ్చిన అనే అబద్ధాలు చెప్తున్నారు. ఏదైతే క్రమశిక్షణ కమిటీ మల్లు రవి ఎవరైతే ఉన్నారో తను జూలై 5 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించగానే కొండమురళి అక్కడికి వెళ్ళాడు. కానీ పిలవకుండానే నేనే వచ్చి నేను వివరణ ఇచ్చానని చెప్పడం అయితే హాస్యాస్పదంగా ఉంది. అనేక సార్లు వీరు ఎన్నికల్లో ఓడిపోయారు, ప్రజలకి దూరంగా అయ్యారు. మంత్రిగా ఉండి గత పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీకి మెజార్టీ కూడా సాధించలేదు. తాను ఎప్పుడు ఓడిపోలేదని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇటు 2012లో పరకాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా, 2018లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. 2008లో కొండా సురేఖ అభ్యర్థిగా ఓడిపోయారు. 2001లో కాంగ్రెస్ నుంచి డిప్యూటీగా సంఘం బరిలో నిలిచి కొండమురళి ఘోర పరాజయం చవి చూశాడు. 2018లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొండ దంపతుల ప్రవర్తన నచ్చక కేసీఆర్ మళ్ళీ టికెట్ కేటాయించకపోవడం మనం చూసాము. వీరు అని చెప్పేసి ఇటు అనేక ఆరోపణలు అయితే చేశారు. వారు చెప్తున్న ఒకటే, మేమంతా హైకమాండ్ ఇచ్చిన గైడ్ లైన్స్ లో మేము వెళ్తున్నాము. జూలై 5 వరకు మాకైతే హైకమాండ్ ఒక మాట ఇచ్చింది. జూలై 5 వరకు హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తామని చెప్పిన పరిస్థితి రమణ. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేల, ఎంపీలు పనితీరు మార్చుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్లకపోతే చర్యలుంటాయంటూ చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వచ్చే నెల 2వ తేదీ నుంచి సుపరిపాలన పేరుతో పాదయాత్ర చేస్తామంటోన్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబుతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ పార్టీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా జూలై 2వ తేదీ నుంచి కూడా టీడీపీ చేస్తున్న అభివృద్ధి, అదే పేదలకు, ప్రజలకు అందిస్తున్న పథకాలు, వీటన్నిటిని కూడా గడప గడపకు వెళ్లి ఖచ్చితంగా అందజేయాలని చెప్పేసి కూడా చెప్పారు. దీనిపైన మరింత సమాచారం ఇచ్చేందుకు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు గారు మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా సంవత్సరం నుంచి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు ఒకవైపు, నాయకులు ఒకవైపు, మరోవైపు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒకవైపు, ఈ మూడు కూడా ప్రధానంగా చూసుకుంటారు. అంటే అభివృద్ధి వైపు ఎక్కువ వెళ్ళడం మూలంగా కూడా నాయకులకి, కార్యకర్తలకి దూరం అయిపోతున్నారనే భావన కూడా ఉంటుంది. ఇది ఎంతవరకు నిజం? దీన్ని, ఆ భావనని, ఆ వ్యాక్యూమ్ ని కూడా చేయడానికి ఈ రోజు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఇది ఈసారి 4వసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత, సంవత్సర కాలం సుపరిపాలన సాగిన తర్వాత తొలి అడుగు ఈ కార్యక్రమాన్ని, సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని పెట్టారు. 4 అంటే 4.1 అని అక్కడ నంబర్ వేయడం జరిగింది. 4 అంటే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. 1 అంటే సంవత్సరం గడిచింది కాబట్టి సుపరిపాలనలో తొలెడుగని కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ కార్యకర్తతో సమానంగా పనిచేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. మనం ఏదైతే ఇచ్చిన హామీలు ఏదైతే నెరవేర్చామో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. మరి అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. వాళ్ళ ఆలోచన, భావోద్వేగం మొత్తం కూడా మనం చేసి ఇచ్చిన హామీలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎక్కడ కూడా తప్పటడుగు వేయకుండా మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలతో ఉండాలి. జవాబుదారీతనం అంటే ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు మధ్యన ఒక కనిపించని గ్యాప్ అయితే ఉందని చెప్పేసి అంటున్నారు. ఇందాక కూడా అదే చెప్పడం కూడా జరిగింది. ఈ గ్యాప్ ని ఫిల్ చేసుకునేందుకు ఎలాగా జవాబుదారీతనం కార్యకర్తలతో, నాయకులతో పెంచుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే నర్సరావుపేట నేను ఒక డాక్టర్గా ఎమ్మెల్యే అయ్యాను. అనునిత్యం కూడా ప్రజల్లోనే ఉంటాను. ప్రజలకి తాగునీరు కావాలన్నా, కాలువలు శుభ్రం చేయాలన్నా, రోడ్లు శుభ్రం చేయాలన్నా నాకే ఫోన్ చేస్తారు. నేనే దగ్గరుండి అన్ని దగ్గరుండి కార్యక్రమాలు చేస్తాను. అంటే ఒక ఎమ్మెల్యేకి, కార్యకర్తలకి, నాయకులకి మధ్యలో గ్యాప్ ఉండకూడదు. అందరం కూడా అనుసంధానంగా ఉండే ఒక సామాన్యమైన కార్యకర్తలకు ఎమ్మెల్యే ఉంటే మనతో పాటు కార్యకర్తలు కూడా మమైకం అయిపోయి ప్రతి కార్యక్రమాన్ని చేస్తారు. మీరు పోయినసారి చూసారు, మహాశివరాత్రి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేశాము. గడిచిన 5 ఏళ్లుగా మరి కోటప్పకొండ మొత్తం కూడా అపరిశుభ్రంగా ఉంటే దాన్ని మొత్తం కూడా బాగు చేసి రోజుకి 300 మంది కార్యకర్తలతో 20 రోజులు పనిచేయడం జరిగింది. అదేవిధంగా రేపు జూన్ 6వ తేదీన మరి తొలి ఏకాదశి కార్యక్రమం, మొట్టమొదటి తొలి పండుగ రైతుల పండుగ. ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి మరి గడిచిన 2 రోజులుగా గిరి ప్రదక్షిణ రోడ్డుని కానీ,
మరి కోటప్పకొండ మెట్లను కానీ శుభ్రం చేయడం జరిగింది. ఈ రోజు జరిగిన ఆ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు దశాదిశ నిర్దేశం చేయడం జరిగింది. అంటే ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకు కూడా. దీని ద్వారా ఎటువంటి మెసేజ్ మీరు ప్రజల వద్దకు తీసుకెళ్లాలి, 2వ తేదీ నుంచి కూడా గడప గడప తిరగాలని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పారు. ఎటువంటి విధానాలను అవలంబించాలి అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన తొలుడుగా అనేది ప్రతి వ్యక్తి కూడా మరి మీడియాలో చూస్తున్నారు. ఇవాళ అంటే ఏ విధంగా దశ నేర్పుతున్నారో అదే విధంగా వాళ్ళు కార్యకర్తలు కూడా ఒక ఎమ్మెల్యేని కూడా అడగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ పని ఉంది మనకి, మీరు చేయాలి, ఏ విధంగా చేద్దాం మనం అని ఆలోచన చేస్తుంటారు. నా జీవితం మొత్తం కూడా ఈ ప్రజల కోసం అంకితం అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అదేవిధంగా అమరావతి రాజధాని కానీ పోలవరాన్ని కట్టడానికి కూడా పూర్తిగా బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. అదేవిధంగా మన నారా లోకేష్ బాబు గారు కూడా తండ్రి అడుగుజాడలు నడుస్తూ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి వారిచ్చిన ప్రతి కార్యక్రమం, వారిచ్చిన ప్రతి అడుగు మేము వాళ్ళతో నడుస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి రాజ్ న్యూస్ ఛానల్ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రజలకు జవాబుదారీతనం పెంచాలి, నాయకులకు కార్యకర్తలకు మధ్య ఉన్న ఏదైతే గ్యాప్ను తగ్గించి మరింతగా బాధ్యతలు పెంచే దిశగానే ప్రతి ఒక్క ఎమ్మెల్యే, మంత్రి కూడా ప్రజల వద్దకే వెళ్ళాలి. చేసిన ఇప్పటి వరకు కూడా అమరావతికి కానీ, ఏపీ ప్రభుత్వానికి కానీ దీని ద్వారా ప్రజలకు చేస్తున్న ఏదైతే పథకాలను కూడా అందించాలని దృక్పథంతోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్షా సమావేశం నిర్వహించినట్లుగా ఈ ఎమ్మెల్యే ఆనంద్ బాబు గారు చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో వాసు, రాజ్ న్యూస్, మంగళగిరి. బీఆర్ఎస్ బీజేపీ నేతల తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలోని ప్రస్తుత ప్రజాపాలన 10 ఏళ్ల నిరంకుశ ప్రభుత్వానికి చరమగీతం పాడిందన్నారు. నెల రోజుల్లో ప్రభుత్వం పడిపోతుందని కొందరు పిల్లి శాపనార్థాలు పెట్టారంటూ మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వోద్యోగులను రెచ్చగొడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమన్న పొన్నం ప్రభాకర్ కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. ప్రతిపక్ష నేతలు బాధ్యత వదిలి సొంత రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారాయన. ప్రతిపక్షం పూర్తిగా వేరే శత్రు దేశంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు నష్టం కలిగేటువంటి అంశాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రభుత్వం పక్షాన తీసుకుంటున్నటువంటి పథకాలు ప్రజలకు లబ్ధి పొందేటువంటి బాధ్యత కలిగినటువంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగులను కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళంతా విజ్ఞులు. ప్రభుత్వంలో ట్రెజరీ అంటే ప్రజాస్వామ్యంలో వారు కూడా ఒక పిల్లర్. గత ప్రభుత్వం లోపల మిమ్మల్ని తాబేదారులుగా, మిమ్మల్ని ఉద్యమ నాయకులైనప్పటికీ కూడా 75 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎన్జిఓలను కూడా మరి అనేక ఆశలు చూపెట్టి ఏమి కూడా కోట శ్రీనివాసరావు అహనా పెళ్ళంట సినిమా చికెన్ లాగా చేసారు తప్ప ఏమి ఇవ్వలే. ఇలా మా ప్రభుత్వం ఇది ఆర్థిక సంక్షోభం ఉన్నా అన్ని రకాల సహకారం చేయాలని మేము తప్పకుండా భావిస్తా ఉన్నాం. మీరు మేము వేరు కాదు. ప్రభుత్వం అంటే మేము తీసుకునే నిర్ణయాలను మీరు అమలు చేస్తారు, మీరు సూచించే అంశాలను మేము నిర్ణయించడం. కాబట్టి దయచేసి అటువంటి రెచ్చగొట్టేటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతూ, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాలు. ఆ సమయాన్ని వినియోగం చేసుకుండా దుర్వినియోగం చేసి అధికంగా ఆర్థికంగా లాభపడాలే కుటుంబం అనేటువంటి పరిపాలన చేసిరు. రాష్ట్రాన్ని అప్రమయం చేసిరు. కంపెనీ లాస్, డైరెక్టర్స్ రిచ్ అన్నట్టుగా మీరేమో రాష్ట్ర ప్రభుత్వం లాస్ లో ఉంది, దాన్ని పరిపాలించిన వీళ్ళేమో కోటీశ్వరులైనరు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా వీటన్నింటినీ అధిగమిస్తాం. ఎందరు శత్రువులు, ఎందరు ప్రతిపక్ష బాధ్యతను వదిలి శత్రు దేశాలుగా సొంత రాష్ట్రంనే నష్టం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ కుట్రలు తిప్పికొడతాం. పక్క రాష్ట్రాల్లో ఏదైనా రాష్ట్ర సమస్య వస్తే అన్ని రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ కలిసి వస్తాయి. ఇక్కడ దురదృష్టం, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే కూడా వాళ్లతోటి ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ చేసిన మీరు ఊరికేనే కడ్డితురుపు చర్య చేస్తారు తప్ప అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి. అందులో 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిపాలించిన టీఆర్ఎస్ ప్రధాన బాధ్యతారహితంగా మీరు వ్యవహరిస్తే ఇప్పటికే పార్లమెంట్ లో 0 సీట్లు ఇచ్చారు. ప్రజలు రాబోయే కాలం లోపల పూర్తిగా కనుమరుగు చేస్తారనే మాట సందర్భంగా తెలియజేస్తున్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన